Hello guys, welcome back to new vlog. This is Vishnu from Modern Bikers Club. ఏం లేదు, చిన్న వీడియోనే. ఆల్రెడీ మీరు చూస్తుంటారు. ఇది బర్నీ M10ది నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. సో నేను చాలా వీడియోస్ చూసాను. చాలా వీడియోస్లో ఎలా ఫిక్స్ చేయాలో చూసాను. సో అన్నీ ఈజీ మెథడే. సో ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న పర్ణిని నా హెల్మెట్ పెట్టడం ఒక చిన్న వీడియో చూపిస్తాను. అందరికీ యూస్ఫుల్ ఉండొచ్చు, అంటే ప్రొఫెషనల్ అని చెప్పలేము, నార్మల్గా పెట్టి చూపిస్తాను ఎట్లా పెట్టాలో. ప్రస్తుతానికి నేను వాడేది M10 పర్ని. సో నేను హెల్మెట్ వాడేది చూసానంటే బేసిక్ హెల్మెట్ వాడుతున్నాను. ఇట్స్ అరౌండ్ 2000 రూపీస్ నేను కొన్నప్పుడు. ఇది స్టీల్ బర్డ్ది S3, ఇది రోబో మోడల్ అది. సో ప్రస్తుతానికి ఈ హెల్మెట్ అనేది నేను వాడుతున్నాను. హై బడ్జెట్ హెల్మెట్ ఏది వాడట్లేదు, అన్నీ నా తిరుపతి రైడ్ నుంచి ఇది హెల్మెట్ వాడుతున్నాను. టింటెడ్ వైజర్ ఇది ఉంది, అండ్ వైట్ వైజర్ కూడా అవైలబుల్లో ఉంది నాకు. సో నైట్ రైడ్స్ ఉంటే వైట్ వైజర్ వాడతాను, నార్మల్గా నైట్లో అంటే టింటెడ్ వైజర్. నేను SD క్యామ్ మౌంట్స్ ఇక్కడ ఒకటి సైడ్కి ఒకటి పెట్టాను. సో స్టార్టింగ్ అనేది సైడ్ వ్యూ వస్తుండేది. సో ప్రస్తుతానికి నేను తీసేసి ఇక్కడ ముందు పెట్టాను. బ్రాండింగ్ పెట్టాను, ఇంకా బ్రాండింగ్ చేయాలి. సో లైక్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే నేను దీనికి ప్యాడింగ్ ఉందా లేదా చెక్ చేశాను. నేను ప్యాడింగ్ ఉంది, అంత ఓకే అంత ఎలా అంటే యాక్జార్ హెల్మెట్స్, SNK హెల్మెట్స్ లాగా మాత్రం లేదు. ప్రస్తుతానికి ఛార్జింగ్ కేబుల్ అవసరం లేదు. నేను ఛార్జింగ్ ఆల్రెడీ పెట్టి చూసాను నేను. సో డివైస్కి మైక్ కూడా పెట్టి నేను ఒకసారి చెక్ చేసి చూసాను, సౌండ్ సరిగ్గా ప్రాపర్గా వస్తుందా లేదా అనేసి. మనకి ప్రస్తుతానికి నేను క్లాంప్ పెట్టి ట్రై చేద్దామని చూస్తున్నాను. నేను అది స్టిక్ చేయను నేను. సో లెట్స్ సీ. ఇవన్నీ అవసరం లేదని దీంట్లో పెట్టేస్తాను. ఇది చాలా ఈజీ ప్రొసీజర్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. ఏం క్లాంప్, దాని తర్వాత చూసానంటే డివైస్ కనెక్ట్ చేసి చూసాను నేను, అంటే వాయిస్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేసి. సో ప్రస్తుతానికి మనకి వెల్క్రోది కూడా ఉంది 3M టేప్తోని. సో నేను 3M టేప్ ఎక్కడ పెట్టాలో అవన్నీ చూపిస్తాను నేను. సౌండ్ పర్ఫెక్ట్ సౌండ్ ఉంది, వాయిస్ రికార్డింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది. సో దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. యూ కెన్ గో ఫర్ దిస్ పర్ని M10. బేసిక్ స్టార్టప్స్ ఉండని, ఎవరైనా ఉండని, ఎలాంటి మెంబర్స్ అని ఉండని, మీకు పర్ని ఈజ్ బెస్ట్. సెనా హై బడ్జెట్ సెనా తీసుకున్నాం కన్నా ఇది ఓకే. సో నేను చూపిస్తాను. నార్మల్గా చూసారంటే నా దానికి ఇట్లా ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇది ప్యాడింగ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ అవుటర్ షెల్ కూడా ఇచ్చాడు పెట్టుకోవడానికి. సో అట్లా ఇక్కడ కూడా ఓపెన్ చేస్తాను. ఇది రిమూవబుల్, ఏది అంత పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. కానీ మిగతా హెల్మెట్స్కి కొంచెం ప్రాబ్లం అయి ఉండొచ్చు. చూడండి, దీనికి కూడా మెష్ ఇచ్చాడు. సో నేను వీడియోస్ చూసాను ఈ హెల్మెట్స్కి పెట్టగలమా లేదా అనేసి. ఇది నార్మల్ జనరల్ షెల్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనకి మన చెవు ఎక్కడ వస్తుందని ఒకసారి చెక్ చేసుకొని హెల్మెట్ ఇప్పుడు వేసుకొని చూసుకుంటే మనకి అర్థమైపోతుంది అది ఎక్కడ వస్తుందో. దాని బేస్ పైన మనము ఈ 3M టేప్, ఈ వెల్క్రో ఉంది కదా, ఈ వెల్క్రో ఎక్కడ వస్తుందో అది చెక్ చేసి మనం పెట్టుకోవచ్చు. సో నేను ఒకసారి హెల్మెట్ వేసుకొని చూస్తాను, చెక్ పెట్టి చూస్తాను ఎక్కడ వస్తుందో. బక్కల దగ్గరనే వస్తుంది అనుకుంటా. చెవు ఓపెనింగ్స్ దగ్గర వస్తే చాలు. బక్కల్స్ దగ్గరనే వస్తుంది. సో బక్కల్స్ దగ్గర పెడితే చాలు. బట్ బక్కల్స్ పెట్టిన తర్వాత ఇది కూడా కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేయాలి. సో ఇది కూడా ఒకసారి పెట్టి చూస్తాను. బక్కల్స్ దగ్గర పెట్టినప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా. సో ఇది కూడా కరెక్ట్గా పక్కన పైన వస్తుంది. సో కరెక్ట్ స్పాట్ దొరికింది. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇది పీల్ ఆఫ్ చేయాలి. 3M టేప్ ఇచ్చారు దీనికి. కానీ ఏంటంటే నాకేం ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఈ హెల్మెట్ ఇప్పుడు వాడుతున్నాను, ఫర్దర్గా వేరే హెల్మెట్ వాడానంటే మళ్ళీ ఇది 3M టేప్ దొరుకుతుందా లేదా తెలీదు. సో అప్పుడు ఏదైనా ఇండియన్ జుగాడైనా చేయాలి, లేకపోతే ఏదైనా ఒకటి చేయాలి. చాలా దగ్గరకు ఉంది ఇది.
అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నట్టుంది, త్వరగా అతుక్కుంటుంది. ఓపెన్ చేయగానే త్వరగా అతుక్కుంటుంది. అండ్ చాలామంది నేను ఒకటి చెప్తాను, చాలామంది అడుగుతున్నారు మీరు రీసెంట్గా ఒకటి నైట్ అవుట్ స్టే రైడ్ వెళ్ళారు కదా, ఎందుకు వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అనేసి. రీజన్ ఒకటే అండి, నేను ఆఫీస్ పని ఎక్కువ ఉంది ప్రస్తుతానికి. సో అందుకోసమే నేను ఇప్పుడు ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇది రైటా లెఫ్టా చూసుకొని లెఫ్ట్ వస్తుంది అనుకుంటుంది. సో ఇప్పుడు బక్కల పైన కరెక్ట్ వచ్చింది, నాకు కట్టేసిందో లేదు ఫోన్లో మీకు, బక్కల దగ్గర కరెక్ట్ వచ్చింది. సో బక్కల దగ్గర వచ్చింది. వన్ సైడ్ పెట్టాను కదా, ఒకసారి పెట్టి చూస్తాను. కరెక్ట్ దగ్గరే ఉంది. సో ప్రాబ్లమ్ కొంచెం అడ్జస్ట్ చేయాలి, కొంచెం కింద టచ్ తీసుకురావాలి చాలా. సో సేమ్ టైప్ ఇంకో సైడ్ కూడా చేయాలి. సో సేమ్ వే ఇంకో సైడ్ కూడా చేసేయాలి. సో ఇప్పుడు మైక్ సైడ్ చేయబోతున్నాను. సో మైక్ సైడ్ కూడా అలానే ఆ టేప్ తీసేసి నేను పెట్టేయబోతున్నాను. సో ఇది ఉంది. సో సేమ్ చెవు దగ్గరనే రావాలి మెయిన్ యాక్చువల్ అది. సో అందుకోసమే ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ వైరింగ్ ఒకటే, ఈ వైరింగ్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి పెట్టేస్తే అయిపోతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి రావాలంటే మీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది. బయట నాయిస్ వస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. సో బ్యాక్ సైడ్ నుంచి నేను ఇది తీసేసుకొని ఇది ఒకటి వైరింగ్ ఒకటి సెట్ చేస్తాను. నేను ర్యాండమ్గా ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టేస్తాను. సో మళ్ళీ నేను వైరింగ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి పెడతాను. మోస్ట్ థింగ్ ఇస్ ద క్లిప్. సో క్లిప్ అనేది మనకి ఎక్కడ అబ్స్టకల్స్ లేని ప్లేస్లో క్లిప్ పెట్టుకుంటే మంచిది. సో నాకు కరెక్ట్ ప్లేస్ అంటే ఇది వస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉంది క్లిప్. రబ్బర్ ఇచ్చారు డన్. చూసారు కదా క్లిప్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎలా ఉందో యాంగిల్ ప్రకారం మనకి రైట్ క్రాస్ కావాలా ఎలా కావాలి మీరు చూసారంటే ఇక్కడ మీకు క్లిప్ ఆన్స్ టైప్ ఉంది. సో కరెక్ట్ ఈ హోల్స్కి మ్యాచ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే జస్ట్ దాన్ని మ్యాచ్ చేసుకొని ఓపెన్ చేసేయాలంటే ఇంకేం లేదు. సో దిస్ ఇస్ సెట్. మీరు చూసారంటే కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ సెట్. సో నౌ లెట్స్ టర్న్ ఆన్ దిస్. అందరికీ చాలామందికి స్టార్టింగ్లో డౌట్ వచ్చింది దీన్ని ఎట్లా ఆన్ చేయాలో. మీకు పైన ఒక నాబ్ ఉందా అండ్ డైల్ ఉందా, ఇవి రెండింటిని ఒకేసారి ప్రెస్ చేయాలి. మీకు డిస్ప్లే వచ్చింది కదండి, డిస్ప్లే వచ్చేసింది, లోపల కూడా వాయిస్ కూడా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ రెడీ టు పేర్.
నేను ఇవన్నీ మళ్ళీ కుషన్స్ అనేది మళ్ళీ దీంట్లో పెట్టేసి నేను చూపిస్తాను ఫైనల్ ఎలా అయిందో. అంతే సింపుల్గా ఉంటుంది. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. స్పెషల్ వర్క్ ఉన్న వల్ల నాకు టైం పడుతుంది ఇప్పుడు ఎడిటింగ్కి. సో నేను సోలోగా ఎడిట్ చేస్తాను, సోలోగా అప్లోడ్ చేస్తాను. అందరు నేర్చుకుంటున్నారు, సో వాళ్ళకి టైం పడుతుంది వాళ్ళ ఎడిటింగ్. సో వాళ్ళ వీడియోస్లో నేనే రా ఎడిటింగ్ చేసి ఇస్తున్నాను వాళ్ళకి అప్లోడ్ చేయమని. త్వరలో మీకు అందరూ మా టీమ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ బ్లాగ్స్ కూడా సేమ్ ఛానల్లో వస్తుంది. దిస్ ఇస్ నాట్ ఎ యూనిక్ యూట్యూబ్ ఛానల్, దిస్ ఇస్ ఎ కంబైన్డ్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కమెంట్, షేర్. ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను. సరే, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసిందండి. ఆల్రెడీ నేను సెట్ చేసేసాను. సో పేరు కూడా అయిపోయింది, మ్యూజిక్ ఈజ్ రెడీ అని వస్తుంది. సో నేను వైరింగ్ దీనిలో తీసుకొని మీకు చూసారంటే క్లియర్గా ఇది ఇన్నర్ షెల్ ఉంది ఇది. సో ఈ ఇన్నర్ షెల్ లోపల నుంచి నేను వైరింగ్ తీసుకొని ఇటుపక్క పెట్టాను. అండ్ ఇటుపక్క కూడా క్లీన్గా ఎక్కడ వైర్లు బయటకు కనిపించకుండా క్లీన్గా పెట్టాను. సో పొజిషనింగ్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది, సో పొజిషనింగ్ ఇక్కడ కరెక్ట్గా సెట్ చేశాను. సో చెప్పాలంటే క్లియర్గా ఉంది. సో ఆడియో కూడా ఎలా వస్తుందో తెలియదు. నేను ఇదే మైక్ యూజ్ చేస్తున్నాను, హెల్మెట్ మైక్ యూజ్ చేస్తున్నాను. సో ఆడియో ఎలా వస్తుందో చూడాలి. గాయస్ చెప్పాలంటే క్లియర్గా సక్సెస్ అయింది. సో నేను ఎలాంటి వీడియోస్ చూడకుండా నేను డైరెక్ట్గా నేను ఇది సెట్ చేశాను. సో ఇది నాకు హ్యాండీగా కూడా ఉంటుంది. ఈ పొజిషనింగ్ ఇంతకుముందు ఇక్కడ ఉండేది, ఎందుకంటే క్యామ్కి అడ్డంగా వచ్చేది. సో పొజిషనింగ్ కూడా కొంచెం వెనక పెట్టాను. ఇంకా కొంచెం కూడా వెనక పెట్టుకోవచ్చు. కానీ నాకు ఏమవుతుందంటే సడన్గా బైక్ రైడ్ చేసేటప్పుడు వెనకాల వెళ్ళడానికి ఇది కరెక్ట్ పొజిషన్ ఉంది. సో ఇది స్టాండర్డ్ హెల్మెట్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను వాడేది. త్వరలో ఇది స్ట్రీట్ హెల్మెట్కి కన్వర్ట్ చేసేస్తాను. నాది ఆల్రెడీ వేగా ఉంది నా స్ట్రీట్కి. సో ఇది రైడ్స్కి యూజ్ చేస్తున్నాను ఈ హెల్మెట్ అనేది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే విండ్ నాయిస్ చాలా వస్తుంది. సో అదే ఒక మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇది పెట్టుకొని ఇప్పుడు నేను రన్నింగ్లో కాల్ మాట్లాడితేనే దీని క్లారిటీ అర్థమవుతుంది. ప్యాడింగ్ మాత్రం మంచిగా ఉంది. హోల్స్ ఇక్కడ చూసారా, ఈ వెంట్స్కి ఎలాంటి మెష్ లేదు, డైరెక్ట్గా గాలి లోపలికి వస్తుంది. దానివల్ల నాకు ఇరిటేషన్ చాలా వస్తుంది. సో ఇక్కడ చూసారంటే ఈ హోల్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు, ఎందుకంటే ప్యాడింగ్ పుష్ చేస్తుంది అది. ఇక్కడ మీకు స్పీకర్స్ ఇక్కడనే ఉన్నాయి కరెక్ట్గా దాని కిందనే. సో hope this will fulfill my need. Thank you for watching my video. Hope you guys enjoy this video. Please do like, comment, share and subscribe to my channel. Adios guys. Let me take you for a ride.